ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. అబ్బా, ఈరోజు మండే కదండి, బుర్రలు అన్నీ హీట్ ఎక్కిపోయినాయి ఈ నామినేషన్స్తో. చూసి 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 మాకు అలుపు వచ్చేస్తుందే తప్ప వాళ్ళకు మాత్రం మాట్లాడుకుని ఎలా వాదించుతున్నారో, వాళ్ళ స్టాండ్ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో నిజంగా హౌస్ మేట్స్ అందరికీ గ్రేట్ అండి బాబు. అస్సలు చాలా చాలా హీట్గా ఉంటుంది మండే వచ్చిందంటే. అది తట్టుకొని నిలబడి ముందుకెళ్ళటమే చాలా కష్టం. టాస్క్లు ఆడచ్చు, అన్నీ ఆడచ్చు. ఈ నామినేషన్ విషయంలో ఒకరికొకరు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు చూడండి, అది పాయింట్ టు పాయింట్ పట్టుకుని మాట్లాడటం అమ్మ చాలా గ్రేట్. అసలు అది నెగిటివ్గానా పాజిటివ్గానా అదంతా వేరే విషయం. చాలా హీట్ ఎక్కిపోయింది. మార్నింగ్ నుంచి జరిగింది కొంచెం లైట్గా చెప్పుకుంటా వెళ్తాను. మెయిన్ ప్రతి పాయింట్ చెప్పుకుంటా వెళ్ళాను అంటే డే ఎపిసోడ్ కన్నా నైట్ ఎపిసోడ్ కన్నా నా ఎపిసోడ్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఏమనిపించిందో అవి మాత్రం చెప్తాను నేను. మణికంఠ అండి పాపం, మణికంఠ ఎప్పుడు కూడా ఏ క్లాన్లో ఉన్నా సరే, చీఫ్ ఉన్నా లేకపోయినా డే 1 నుంచి కూడా పని బాగా చేసుకుంటూ వచ్చాడు. అలాంటి మణికంఠని ఈరోజు సరిగా చెయ్యట్లేదు అన్నట్టు ప్రేరణ తన పెత్తనం చలాయించింది. కొంచెం మణికంఠ కూడా హర్ట్ అయ్యాడు. తర్వాత ప్రేరణకు మామూలే కదా, అక్కడ ఉన్న మనిషి పక్కకి వెళ్ళేసరికి గుసగుసలు మామూలే కదా, ఆ రకంగా గుసగుసలు అయ్యింది. కానీ పాపం ఆ విషయాన్ని నామినేషన్లో తీసుకురాలేదు మణికంఠ. మణికంఠని ప్రేరణ నామినేషన్ చేసింది కానీ ఫస్ట్ నుంచి 2-3 సార్లు చేసింది కానీ ప్రేరణని ఇప్పటికీ ఒకసారి కూడా మణికంఠ నామినేషన్ చేయలేదు. అదొకటి గుర్తించవలసింది పాయింట్. చీఫ్ లేని క్లాన్ చూడలేకపోతున్నాము. చీఫ్ లేకుండా క్లాన్ని చూడలేక ప్రతి ఒక్కరు పెత్తనం చేసేయాలని చూస్తున్నారు. అదేనండి, యష్మి గౌడ ప్రేరణ ఇద్దరు కూడా చీఫ్ లాగా బిహేవ్ చేసేస్తున్నారు. అంటే నిఖిల్ చేసినట్టు కాకపోయినా మామూలుగా చేయాలనుకుంటుంది. ఫెయిల్యూర్ అయిన చీఫ్ కూడా ప్రజెంట్ చీఫ్ కింద పెత్తనం చలాయించేస్తుంది. దానికి ప్రేరణ చెప్పిన దానికి వంట పాడుతుంది తప్ప సొంత నాలెడ్జ్ లేని ఈ యష్మి కూడా మొత్తానికి చీఫ్ లాగా ప్రవర్తిస్తుంది. అలాగా చీఫ్ లేకుండా క్లాన్ సరిగా లేదు. మరి త్వరలో చీఫ్ చేస్తాడో ఏమో చూడాలి. ఈ విధంగా అలాగే ముందుకు వెళ్ళిపోతుంది. మరి ఎప్పటికి చీఫ్ చేస్తారో చూద్దాం ముందు. అందరూ కూడా నామినేషన్ ఎవరేస్తారు, నాకెవరేస్తారు, నేను ఎవరికి వేస్తాను, ఇవన్నీ కూడా అంతా ఒకరికొకరు అంచనా చేసుకుంటున్నారు, డిస్కషన్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది. కాకపోతే ఈ సీత వీళ్ళు మాత్రం వాళ్ళ పని వాళ్ళు, సీత ఒకటి, విష్ణుప్రియ ఒకటి, నైనిక ఒకటి, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారే తప్ప ఇవన్నీ తల చెడగొట్టుకునేలాగే లేరు వీళ్ళు. కానీ వాళ్ళ గ్రూపు ప్రస్తుతానికైతే బాగుంది. అటు హై కాదు, ఇటు లో కాదు, మీడియంగా వెళ్తున్నారు. మణికంఠ మాత్రం అక్కడికి ఇక్కడికి వెళ్ళి తన స్ట్రాటజీలు తన ప్లే చేస్తూ ఎవరు అన్నట్టుగా చూసుకుంటున్నాడు. మొత్తానికి వేడిగానే ఉంది వాతావరణం. ఇంకొక విషయం వచ్చి, ఈ విష్ణుప్రియ ఆట ఏంటో అస్సలు అర్థం కావట్లేదండి. తన్ని ఎంత పెద్ద మాటలు అంటున్నా సరే వేరే వాళ్ళు అది చిన్న మాట ఏంటి లాగిపెట్టి ఒకటి కొట్టాల్సింది అనేంతవరకు కూడా ఆ ప్రేరణ పెద్ద మాట అనేది మనం ఇంకా రియాక్ట్ అవ్వాలి అన్న విషయం కూడా విష్ణుప్రియకు తెలియట్లేదు. ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడుతుంటే కూడా తిరిగి సమాధానం చెప్పలేకపోతుంది. వాళ్ళతోనే నువ్వంటే నాకు చాలా ఇష్టం, దూరం నుంచే ప్రేమిస్తున్నాను తెలుసా. ఏంటండి ఇది అసలు ఏ షోకి వచ్చింది ఇది? ఎంత చిన్న పిల్లలా బిహేవ్ చేస్తే వాళ్ళు తింగరదని బయటికి పంపుతారే తప్ప తన మంచితనం తెలుసుకుంటారు అనుకుంటుందో ఏమో, తింగరదని బయటికి పంపేస్తారు. ఇప్పుడు మణికంఠని చూడండి, తను ఇన్నోసెంట్గా తనకున్న మైనస్ పాయింట్స్ అన్నీ చెప్పేసుకున్నాడు. ఎప్పుడు పెద్దవాళ్ళు అంటారు కదా, మన స్ట్రెంగ్త్ ఎవరికి తెలియకూడదు, మన వీక్ పాయింట్ ఎవరికి తెలియకూడదని. ఆ పాయింట్ తను మర్చిపోయాడు. తన వీక్ పాయింట్స్ అన్నీ చెప్పుకుంటున్నాడు.
చెప్పేసాడు ఆల్రెడీ డే 1 నుంచి అందరికీ చెప్పుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు ఆ వీక్ పాయింట్స్ పట్టుకునే నామినేషన్ చేసేస్తున్నారు. ఆ విషయం మణికంఠకు కూడా తెలిసిపోయింది. నా వీక్ పాయింట్స్ మీ ముందు పెట్టాను, అదే నాకు రివర్స్ కొట్టేస్తున్నారు మీరు అని మణికంఠ కూడా ఫీల్ అయ్యాడు. అలాగా వీక్నెస్ పాయింట్లు బయట చెప్పుకోకూడదు. ఈ విష్ణుప్రియ చూస్తే తింగరగా ఏదేదో మాట్లాడుతుంది. నామినేషన్ వేస్తూ పక్కన నిన్ను దూరం నుంచి లవ్ చేస్తున్నాను తెలుసా అంటుంది ప్రేరణని. ఏంటి అసలు ఇది ఏ కేటగిరీకి చెందింది మనిషి అనిపిస్తుంది అనమాట. తన మాటలు పెద్ద మాటలన్నా స్టాండ్ తీసుకోలేకపోతుంది. మొన్న సోనియా చూడండి, చిన్న మాట అనేసరికి అది అలాగ పోర్ట్రేట్ కాకపోయినా సరే పోర్ట్రేట్ చేసి మాట్లాడింది అన్నట్టుగా బయటికి వెళ్ళిపోయి అబ్బాయి భుజం మీద వాలిపోయి ఏడ్చేసింది. ఆ రకంగా అందరూ ఉంటుంటే ఇది క్యారెక్టర్ లెస్ అనే పెద్ద మాట మాట్లాడినా సరే తిరిగి సమాధానం సరిగా చెప్పలేకపోతుంది. ఏదో ఒక మాట అన్నదనుకోండి, దాన్ని హైలైట్ చేసుకోవడానికి తనకి రావట్లేదు. సోనియా విషయంలో కూడా హైలైట్ చేసుకోవడానికి రావట్లేదు. ఇది దోశ మ్యాటర్లో వచ్చేసరికి నువ్వు ఇలా బిహేవ్ చేసావు అని చెప్తున్నారే తప్ప ఒక మనిషి ఆకలిని కేర్ చేయని వాళ్ళు మీరు మనుషులేనా అన్న మాట హైలైట్ చేసుకోలేకపోతుంది. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి విష్ణుప్రియ హైలైట్ చేసుకోలేని. చాలా తన దగ్గర చాలా మ్యాటర్ ఉంది అనుకున్నాం, కానీ అసలు మ్యాటరే లేదు. వస్తుంది, తింటుంది, చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, పడుకుంటుంది, అంతే. ఇంకా బుద్ధి మాత్రం అసలు ఏమేమీ ఉపయోగించట్లేదు. ఎంతసేపు ముద్దుగా మాట్లాడటం, వేరే డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం, ఇలాంటివే తప్ప నాలెడ్జ్తో మాట్లాడట్లేదు అసలు. ఇలాగ ఉంటే చాలా కష్టం. యష్మి కూడా టార్గెట్ చేసేస్తుంది, ప్రేరణ టార్గెట్ చేసేస్తుంది, సోనియా టార్గెట్ చేసేస్తుంది. ఎంతమంది టార్గెట్ చేస్తున్నప్పుడైనా దాని బ్రెయిన్ అదేదో పేద బ్రెయినో హాఫ్ బ్రెయినో, నా బ్రెయిన్కి నెత్తి ఉంది కదా, నిజంగానే నెత్తుందేమో, అస్సలు ఏమేమీ వాడట్లేదు. ఒక్క టాస్క్ కూడా సంచాలకుగా చేయలేదు. తను ఆ విధంగా పాయింట్స్ పట్టుకోలేదు, వాదించలేదు అనుకున్నాడో ఏమో. కనీసం వెళ్ళిపోయిన శేఖర్ భాషనైనా చేశారే తప్ప విష్ణుప్రియని చేయలేదు, ఆదిత్య ఓంని చేయలేదు. వీళ్ళు మాట్లాడక ఇంకా వెనకబడిపోతున్నారు. ఏదో బయట ఏదో షోస్ చేసిన క్రేజ్ మీద ఓట్లు పడుతున్నాయే కానీ ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి విష్ణుప్రియ. ఆటలోనే కాదు, మాటల్లో కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. బయట ఉన్నప్పుడు కొంచెం షోలు చూసి వచ్చి కొంచెం ప్రిపేర్ అయితే బాగుండేది. మరి ఏమీ ప్రిపేర్ అయినట్టుగా లేదు మేడం గారు. ఆ విధంగా ఉంది విష్ణుప్రియ ఆట. నెక్స్ట్ వచ్చి ఆదిత్య ఓం గారు. ఈరోజు నామినేషన్స్ మొత్తం ఆదిత్య ఓము, మణికంఠ, ప్రేరణ వీళ్ళ చుట్టే చాలా వరకు తిరిగినాయి. అబ్బబ్బా అంటే సోనియా అసలు చాలా టార్గెట్ అయిపోయారు పాపం. ఆదిత్య ఓము, మణికంఠ అయితే చాలా టార్గెట్ అయిపోయారు పాపం. ఆదిత్య ఓము వాదించుకునే స్కిల్స్ కొంచెం సోనియా బయటికి లాగిందనే అనుకోవాలి. ఇంకా ఏమన్నా దాగి ఉంటే ఇంకా ఓపెన్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా కూల్గానే సమాధానం చెప్తున్నారు. సోనియా దగ్గర మాట్లాడలేకపోయాడు, కానీ మణికంఠ దగ్గర మాత్రం గట్టిగానే మాట్లాడాడు. సోనియా దగ్గర కూడా మాట్లాడాడు, కొన్ని పాయింట్స్ మాట్లాడలేకపోయాడు. మణికంఠ దగ్గర మాత్రం నువ్వు కన్ఫ్యూజ్ పర్సన్, నువ్వు ఇది అని చాలా అన్నాడు. కానీ ఇంకా ఓపెన్ అవ్వాలి. అంటే ఇలాంటి వాళ్ళ మధ్యలో మసులుతున్నప్పుడు చాలా పాయింట్స్ పట్టుకుని ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకుని ఆ పాయింట్స్ నాల మీదకే తిరిగేసేలాగా ఉండాలి. మనం బయట ఉండి ఎన్నైనా చెప్తాము, వాళ్ళు ఉన్న మూమెంట్లో అవి గుర్తుకు రావో ఏమో. మొత్తానికి చాలా వరకు కూడా ఓపెన్ అప్ అయ్యాడు. ఇంకా ఓపెన్ అప్ అవ్వాలి మన ఆదిత్య ఓము. మణికంఠ చాలా బాగా ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నాడు. తను కూడా చాలా టార్గెట్ అయిపోయాడు పాపం. ఈరోజు లైట్గా టాపిక్స్ ఇంతవరకు జరిగినాయి. నామినేషన్స్లో ఏమేమి జరిగినాయి అవన్నీ చెప్పారంటే నా ఛానల్నే బంద్ చేసేస్తారు. కాబట్టి అంత తలకాయ నొప్పి మీకు ఇవ్వదలుచుకోలేదు. ఎవరెవరు నామినేషన్ అయ్యారో వాళ్ళ ఓటింగ్ ఏ రకంగా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఎంతసేపు చూడటమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.